సో ఈ వీడియోలో రీసెంట్ గా వైవా హర్ష హీరోగా యాక్ట్ చేస్తున్న సుందరం మాస్టర్ మూవీ రివ్యూ చెప్పేసుకుందాం. సో మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదండి, డీసెంట్ గానే ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ కామెడీ అది ఉన్నా ఓకే ఉంది, బట్ సెకండ్ హాఫ్ లో టచ్ చేసిన థీమ్ బాగుంది. కాకపోతే ఏంట్రా ఇంత అబ్రప్ట్ ఎండ్ అయిపోయిందనే ఫీలే వచ్చింది. అలా ఎందుకు అనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలో చెప్పేస్తా, చూసేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్. అయితే కథ విషయానికి వచ్చేసరికి మన సుందరం మాస్టర్ డియో ప్రమోషన్ వస్తుందని ఒక పని చేయడానికి ఈ ఊరు వస్తాడు. అక్కడ ఇంగ్లీష్ పాఠాలు చెప్పాలి, కానీ హర్షకి అంతగా ఇంగ్లీష్ రాదు. కానీ అక్కడ ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. ఆ ఊర్లో విలువైన వస్తువు ఏంటో సుందరం మాస్టర్ తెలుసుకున్నాడా లేదా అనేదే స్టోరీ. మూవీ బిగిన్స్ విత్ మెయిన్ థీమ్. ఫస్ట్ అండ్ అంతా థీమ్ కి తగ్గట్టు ముందే సెట్ చేసుకున్నారు. ఆ పాయింట్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో టచ్ చేస్తారు. లేటర్ సెకండ్ హాఫ్ లో అవన్నీ మళ్ళీ టచ్ చేసినప్పుడు రిజల్యూషన్ వస్తుందని. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ అలా జోక్స్ తో వెళ్ళిపోద్ది. ఇంటర్వెల్ పోర్షన్ ఇస్ ఓకే, బట్ సెకండ్ పోర్షన్ వచ్చేసరికి ప్రతి ఆస్పెక్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. అక్కడ ఒక క్షణం మనం కూడా ఆ మూవీకి కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అవుతామా లేదో ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. బికాస్ వాళ్ళ యాక్టింగ్ అంతా అంత నేచురల్ గా కనిపిస్తుంది. సో ఫైనలీ అలా ఇన్వాల్వ్ అవుతామా లేదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎండ్ అయిపోతుంది. సో అందుకే స్టార్టింగ్ లో మీకు చెప్పాను అబ్రప్ట్ ఎండ్ ఉంటుంది అని. సో ఇదండి సుందరం మాస్టర్ స్టోరీ. సింపుల్ గా చెప్పాలంటే మూవీ అయితే బానే ఉంది. ఇన్ కేస్ ఎవరైనా ఈ కైండ్ ఆఫ్ థీమ్ ని, ఒక కొత్త కాన్సెప్ట్ ని ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. బట్ ఐ కెన్ గివ్ 2.7 rating out of 5. So thank you for watching our video. Please do like, share and subscribe to our Rangmanch TV, the Seen Unseen, for more updates.